కోటప్ప, ఆ గోవిందరావు గారు బతికేటట్టున్నాడని డాక్టర్ చెప్పాడు. వాడే కనుక బతికితే మన నాటకం బయటపడుతుంది. అప్పుడు మనకి యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష పడుతుంది. నువ్వేం కంగారు పడబోక. రేపు తోక చుక్క పుట్టే రోజంట. ఆ రోజు కొన్ని గొప్ప గొప్ప పనులు జరుగుతాయి అంటారు. అందులో ఒక గొప్ప పని, ఆసుపత్రిలో ఉన్నాడు హత్య చేయబడతాడు. మరో గొప్ప పని, మీ బావ అతన్ని హత్య చేస్తాడు. చట్ట ప్రకారం ఏం జరగాలో అదే జరుగుతుంది. నారాయణ, ఏంటిది ఏంటిది? ఎందుకు చెప్తావు? నారాయణ, నారాయణ, గోవిందే, గోవిందే, ఎవరు నువ్వు? నాకేం తెలియదండి. నారాయణ ఇతను చంపుతుంటే నా కళ్ళ. ఏంటి బావా నారాయణ చంపేటంటే? నారాయణ అంటే పొద్దు నిన్ను స్టేషన్ లో కలుసుకున్నప్పుడు ఏమైనా సరే గోవిందని చంపాలి, లేకపోతే వాడు నిజాన్ని బయట పెడతాడు అంటే నువ్వు నవ్వుకోలు కన్నావు అనుకున్నాను. అయితే ఎంతగానే చంపించావు అనమాట. నారాయణ, ఇదంతా అబద్ధం, మోసం. నా భర్త కోటప్ప చేసిన దారుణం తెలియగానే నేను తట్టుకోలేకపోయాను. యావజ్జీవ శిక్ష పడిన మా అన్నయ్యని రక్షించుకోవడానికి జరిగిన నిజం చచ్చిగారితో చెప్పాలని ఆ రాత్రి బయలుదేరాను. అది తెలుసుకున్న కోటప్ప నన్ను చంపడానికి ప్రయత్నించాడు. లక్ష్మీదేవి అనే మహాతల్లి నన్ను కాపాడింది. ఆవిడింట్లోనే రవిని ప్రసవించాను. జరిగిందంతా అన్నయ్యతో చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను, కానీ అన్నయ్య అన్నయ్య జైల్లోంచి విడుదలైన నువ్వు లారీ యాక్సిడెంట్ లో చనిపోయావని ఎంతో ఏడ్చాను. యాక్సిడెంట్ జరిగిందమ్మా. అందుకు కూడా కారణం నారాయణ కోటప్పేనని నాకు తెలుసు. నా మంచి ప్రవర్తన కారణంగా మరో ఖైదీ నేను ముందుగానే రిలీజ్ అయ్యా. బ్యాగ్ పట్టుకెళ్తున్నాడు చూడు, అరే ఏసీ, నేను కిందకి దిగి వెళ్ళిపోతున్నా. ప్లాన్ మిస్ అవ్వకూడదు, జాగ్రత్త. ఈ సంచి పట్టుకో, కొంచెం మంచినీళ్ళు తాగొస్తాను. ప్రజలు చట్టం నేనే చచ్చిపోయానని నమ్మారు. ఆ తరువాత కొంతకాలానికి చిట్టి పుట్టింది. కానీ నా సావిత్రి మాత్రం నాకు లేకుండా వెళ్ళిపోయింది. ఇంతకాలం తెలియని నా తండ్రి చరిత్ర ఇప్పుడు తెలుసుకున్నాక నాకు తండ్రి ఉన్నాడు అనే ఆనందం కంటే అలాంటి తండ్రి ఎందుకున్నాడనే అసహ్యం, ఆ తండ్రి కడుపు నేను ఎందుకు పుట్టాననే ఆవేదన కలుగుతున్నాయి. ఈ క్షణమే ఆ మనిషిని నిలువున చీల్చి చెండాడి. నేను ఇంతకాలం నా చెల్లెలైనా సంతోషంగా ఉందనుకున్నా. తాను కష్టాలతో కన్నీళ్లతో బ్రతికిందని, దానికి కారణం నీ తండ్రేనని ఇప్పుడే తెలిసింది. అతని విషయంలో నువ్వేం చేద్దామనుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను, కానీ ఆలోచించి మరీ ఇచ్చేద్దాం. అలాగే మావయ్య, నా ఆవేశాన్ని పక్కకు నెట్టి ఆలోచనతోనే నారాయణ అంచెలంచెలుగా కిందకు దిగజార్చి మీ ఇద్దరి కాళ్ళ మీద పడి ఏడ్చేటట్టు చేస్తాను. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు, కానీ అలా చేసే విధానంలోనే మార్పు ఉండాలి. ముందుగా అతన్ని ఆట పట్టించాలి, అల్లరి పెట్టాలి, అతనికి మనశ్శాంతి లేకుండా చేయాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఓకే మావయ్య, నువ్వు నేను చిట్టి కలిసి ఎత్తుకు పై ఎత్తులేసి ఎర్రగొట్టేద్దాం. ఏది చెయ్యవు.